సంబంధించి తిరుపతిలో ఎస్ఐఆర్ ఓట్ల తొలగింపు అంశానికి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ వివాదం నడుస్తుంది. తిరుపతిలో సర్ఎఫెక్ట్ తో కీలక మార్పులు కనిపిస్తున్నాయి. ఒక్క ఈ నియోజకవర్గంలో 90,882 ఓట్లు తొలగించేందుకు అధికారులు రెడీ అయ్యారు. తిరుపతిలో మొత్తం ఓటర్లు 2,95,000 మంది ఓటర్స్ ఉంటే ఇందులో 30% మంది ఓటర్లు లెక్కలేనివిగా అధికారులు తేల్చారు. తిరుపతి నుంచి 57,000 మంది పైగా ఓటర్లు శాశ్వతంగా వలస వెళ్లినట్టుగా అధికారులు గుర్తించారు. 20,000 మందికి పైగా ఓటర్ల డీటెయిల్స్ దొరకటం లేదు. మరో 6,000 మందికి పైగా వ్యక్తులకు డబుల్ ఓట్లు ఉన్నట్టు గుర్తించారు. మొత్తంగా తిరుపతిలో 3వ వంతు ఓట్లు తీసివేతకు రంగం సిద్ధమైంది. సో సాధారణంగా ఏ పార్టీ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి తిరుపతి నుంచి ఉమాశంకర్ దగ్గరికి వెళ్దాం. ఉమా, ఏంటి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మీ దగ్గర మీ తిరుపతిలో ఎందుకు ఇన్ని ఓట్లు తొలగింపు ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఓటు ఉందా లేదా చెక్ చేసుకున్నావా? హలో, పీసీఆర్ కట్ అయిందా? ఎస్ ఉమా, ఎస్ ఒకసారి చిన్న టెక్నికల్ ఇష్యూ. ఒకసారి మళ్ళీ ఉమాశంకర్ లైవ్లోకి వస్తారు. బేసిక్గా ఎస్ఐఆర్ వివాదం దేశవ్యాప్తంగా ఉంది, తెలంగాణలో కూడా రైజ్ అవుతుంది. బట్ ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు గల్లంతాయని ఏపీలో ఎప్పుడు కూడా మనం వినలేదు, అంటే లేవు అనేసి. వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసేశారు. అవును, అంటే అది రాష్ట్ర వ్యాప్తంగా జరిగినది. అండ్ ఏపీలో ఇక్కడ ఒక్క చోటే ఒక్క నియోజకవర్గంలోనే, ఒక నియోజకవర్గం కాదు, తిరుపతి ఓవరాల్ ఓకే, తిరుపతి సిటీ మొత్తం 90,000 ఓట్లు తొలగించాల్సి వచ్చిందంటే ఏదో రీజన్ ఉంటుంది పర్టికులర్. సో ఇక్కడ ఏంటి, ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించాల్సింది కొన్ని లోపాలు ఉన్నాయి, నెగ్లిజెన్సీ కూడా ఉంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు తిరుపతి నుంచి. సో బెంగళూరు తిరుపతి నియర్ బై 4 గంటల జర్నీ. సో వాళ్ళు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయి ఉంటారు. అక్కడ ఓటు ఉంటుంది వాళ్ళకి, ఇక్కడ ఓటు ఉంటుంది. సో ఆ సందర్భంలో ఏరివేత ప్రక్రియ ఉంటుంది. కొంతమంది ఇళ్లలో అందుబాటులో ఉండరు. సో ఈ క్రమంలో చాలా మంది ఓట్లు తీసేస్తూ ఉంటారు. సో ఎస్ఐఆర్ ప్రొసీజర్ని మనం తప్పు పట్టకూడదు. ఒకవేళ నెగ్లిజెన్సీ ఉండి ఓటు హక్కుకి అర్హుడైనా కూడా తొలగిస్తే అది తప్పు. ఒకసారి ఉమాశంకర్, ఏంటి దీనికి సంబంధించి మీ ఒక్క చోటే 90,000 ఓట్లు తొలగించాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ ఓటు ఉందా చెక్ చేసుకున్నారా? అశోక్, ఇది కేవలం తిరుపతి నియోజకవర్గమే కాదు, తిరుపతి జిల్లా వ్యాప్తంగా దాదాపు 17,69,000 ఓట్లుంటే సర్ ప్రక్రియకు ముందు, అంటే సర్ ప్రక్రియ తర్వాత దాదాపు 2,85,000 ఓట్లను తొలగించారు. అంటే ఇందులో ఫేక్ ఓట్లు ఉన్నారు, డబుల్ ఎంట్రీ ఓటర్స్ ఉన్నారు, దాంతోపాటు కూడా చిరునామా అంటే అడ్రస్ ట్రేస్ అవుట్ కానటువంటి ఓటర్స్ ఉన్నారు. దాంట్లో ప్రధానంగా తిరుపతి నియోజకవర్గమే చెప్పొచ్చు. అంటే 2,95,000 ఉన్నటువంటి ఓట్లు దాదాపు 90,000కు పైగా అక్కడ ఉన్నటువంటి ట్రేస్ అవుట్ కానటువంటి ఓట్లు గుర్తించారు. దాంతోపాటు కూడా చంద్రగిరి నియోజకవర్గం పక్కనే ఉన్నటువంటి అతిపెద్ద నియోజకవర్గం, అది 2,91,000 మంది ఓటర్స్ ఉన్నారు. అందులో 50,000కు పైగా పూర్తిగా ఇప్పటికే తొలగించినటువంటి సిచ్యువేషన్స్. అంటే ఈ సర్ ప్రక్రియ అనేది కొద్ది రోజుల పాటు పెంచడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ఒక్క ఓటర్స్ ప్రధానంగా ట్రేస్ అవుట్ కానటువంటి విషయాలు చెప్పొచ్చు. అంటే డబుల్ ఓటర్స్ చాలా వరకు కూడా పడి ఉంది. దాన్ని ఒకటి క్యాన్సిల్ చేసుకోవడంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వారు కొంత నెగ్లెక్ట్ గా ఉన్నారు. దాంతోపాటు కూడా అంటే ఇక్కడ ఒక పొలిటికల్ ఇష్యూ కూడా రైజ్ అవుతున్నట్టు ఇందాక పేపర్లో చదివాను. సమ్ టీడీపీ లీడర్లు ఏదో అలిగేషన్ చేసినట్టున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో అంటే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరినీ కూడా అక్రమంగా చేర్చిందని ఎవరో టీడీపీ లీడర్ తిరుపతి నుంచి స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా చదివాను. నిజమేనది? పొలిటికల్ ఇష్యూ కూడా ఉందా? ఎస్, దానిపైనే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ను కూడా బదిలీ చేశారు 2021 పార్లమెంట్ ఉప ఎన్నికలకు సంబంధించి. సో అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. సో అప్పుడు ఇతర ప్రాంతాల నుంచి, తమిళనాడు నుంచి, పక్కనున్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది ఓటర్స్ని బస్సుల్లో తీసుకొని వచ్చి ఇక్కడ ఓట్లు వేయించారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. అప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ కూడా దాన్ని చూపించాయి నేరుగా. అంటే ప్రత్యక్షంగా వాళ్ళు పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది. ఎందుకంటే మీ అడ్రస్, దాంట్లో ఉన్నటువంటి అడ్రస్ ఎక్కడున్నారనేసి అడిగితే వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పలేనటువంటి సిచ్యువేషన్. సో ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపైన ఒక ఇన్వెస్టిగేషన్ చేసింది. అందులో ఏదైతే అప్పుడు మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి ఆయన లాగిన్లో అనేక ఓట్లు కూడా ఇక్కడ చేర్చబడ్డాయనేటువంటి విషయాన్ని కూడా గుర్తించింది. ఆయన ప్రస్తుతం ట్రాన్స్ఫర్ కూడా చేసింది అప్పుడు. సో ఈ ఒక వ్యవహారం పైన ఇంకా కూడా సర్ ప్రక్రియలో పూర్తిగా బయటపడినటువంటి సిచ్యువేషన్. అటు ఇక్కడ నుంచి పూర్తిగా వలస వెళ్ళినటువంటి వారు 50,000 మందికి పైగా ఉన్నారు. దాంతోపాటు కూడా అసలు ట్రేస్ అవుట్ కానటువంటి ఓట్లు దాదాపు 20,000 మంది ఉన్నారు. దాంతోపాటు కూడా డబుల్ ఓట్లకు సంబంధించి 6,000 మందికి పైగా ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా పూర్తిగా ఓకే. అంటే మరి అపోజిషన్ పార్టీ ఏమన్నా లీడ్ తీసుకుంటుందా దీన్ని? ఆటోమేటిక్గా మా ఓట్లు కావాలని తీసేస్తున్నారని ఎక్కడికక్కడ అపోజిషన్ పార్టీస్ క్వశ్చన్ చేస్తున్నాయి. సో తిరుపతిలో ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది?
సో ఇంతవరకు అయితే వైసీపీ దీనిపైన ఎలాంటి కామెంట్ అయితే చేయలేదు. బట్ ఎందుకంటే అఫీషియల్గా ఓట్లు ఫేక్ ఓట్లు బయటపడినటువంటి ఆధారాలతో పాటు వాళ్ళు సబ్మిట్ చేశారు. దాంతోపాటు కూడా వైసీపీ గతంలోనే ఎప్పుడైతే ఒక మున్సిపల్ కమిషనర్ ట్రాన్స్ఫర్ చేశారో ఆ టైంలోనే కావాలనే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ని వైసీపీ సింపథైజర్స్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అటు కూటమి ప్రభుత్వం చేస్తుంది. అధికార దుర్వినియోగంలో భాగంగానే తమ ఓట్లని తమ సింపథైజర్స్కి ఉన్నటువంటి ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఒక కామెంట్ చేశారు. కాకపోతే వాళ్ళు ఎక్కడ కూడా ఆధారాలు చూపించట్లేదు. బట్ వీళ్ళు మాత్రము దాన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా కూడా కొన్ని ఆధారాలు బయట పెట్టారు. కాబట్టి అప్పుడున్నటువంటి గిరీష అంటే మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి ఆయన్ని బదిలీ చేస్తూ కూడా అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సో ఈ వ్యవహారం పైన ఇంకా సర్ ప్రక్రియలో భాగంగా ఇంకా పెద్ద ఎత్తున ఓటర్లు ఫేక్ ఓటర్లు కావచ్చు, అంటే బదిలీ అయినటువంటి ఓటర్లు ఉన్నారు కాబట్టి దాన్ని కూడా కొంత ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ ఉమాశంకర్. ఇక్కడ బేసిక్గా ఏంటంటే పొలిటికల్ రగడ అయ్యే అవకాశం ఉంటుంది. సో దేశవ్యాప్తంగా జరుగుతున్నట్టు ఇక్కడ సిచ్యువేషన్ వేరు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టక ముందే ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి అనేది కూటమి ప్రభుత్వం కొంత ఎప్పటి నుండో ఉంది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మున్సిపల్ కమిషనర్గా ఉన్న గిరీష్ అని ఇంతకుముందు ఇదే అలిగేషన్. ఎందుకంటే ఆయన సిస్టంలో ఆయన లాగిన్తో ఓటర్లని ఎంటర్ చేసినట్టుగా రికార్డ్స్లో ప్రూఫ్స్తో సహా దొరికింది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని తొలగించారు, తప్పించారు. సో ఇప్పటివరకు పోస్టింగ్ కూడా ఇచ్చినట్లు లేరు బహుశా అలిగేషన్ తర్వాత. సో ఇది సిచ్యువేషన్ చూద్దాం. అంటే తిరుపతి రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి.